తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గం తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తా ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే డ్రైనేజ్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానాలు? సేమ్ స్టోరీ సార్, అగైన్ రిపీట్ చేసుకుంటా ఉండడం. ఆయన వారానికి ఒకసారి ఆఫీస్కి రావడం, ఆఫీసులో ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు కలవడం, వాళ్ళకి ఏదో హితబోధ చేయడం, మీరు గట్టిగా పరిగెట్టండి మేము తోడుంటామన్నాం. ఎక్కడ తోడున్నాడు సార్? బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని తోడుంటాడా? ప్రజలకు తిరగడా జగన్మోహన్ రెడ్డి? మాట మాడితే నేను పాదయాత్రకు వస్తా అంటాడు. అంటే అంతవరకు పాదయాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు అసలు ప్రజలకు కాడా? ప్రజా జీవితం పడదా ఆయనకి? ఏసీలో కూర్చొని కార్యకర్తలతో మాడుకొని తప్పని కొట్టుకుంటా ఉంటాడా? ఇవన్నీ కూడా సార్ ప్రజలు అట్లాగే వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్నే కొంచెం ఎన్ని రోజులైంది? ఏ ప్రజల కోసం పోరాడుతున్నారు? ప్రజల కోసం అమరావతి కడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారు, రకరకాల కామెడీ మాటలు మాట్లాడతారు, రకరకాల ఆయన ఆరోగ్యం మీదే, ఆయన మానసిక ఆరోగ్యం మీదే కామెంట్స్ వచ్చే విధంగా మాట్లాడు. ప్రజలందరూ ఆ రకంగా మాట్లాడుతుంటే మరి ఆయనకి బాధ అనిపించదా? ఎప్పుడు చూసినా సార్ పచ్చ కామెంట్లోడికి లోకం అంతా పచ్చగా నడిపిస్తుందంట. ఇది ఒక సామెత నాకు గుర్తొస్తుంది. అంటే ఆయనకి ఏదైతే మనసులో ఉంటుందో అదే మాట్లాడు సార్. మాట మాడితే కన్ను మూసి కళ్ళు తెరిచే లోపల అంటాడు. ఏంటి అంత భయమా చంద్రబాబు నాయుడు గారు అన్నా, లేదంటే కుటుంబ ప్రభుత్వం అంత భయమా ఆయనకి? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు అంటాడు. లేదంటే 3 బడ్జెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకో 2 బడ్జెట్లే అంటాడు. ఒక బడ్జెట్ కూడా ఉన్నీలేండి సార్. ఏమవుతుంది? ఎందుకంత భయం మీకు చంద్రబాబు నాయుడు అన్నా, లేకపోతే కుటుంబ ప్రభుత్వం అన్నా, పవన్ కళ్యాణ్ ఎందుకంత భయం? ఎందుకు లోకేష్ గారిని చూస్తే ఎందుకు మీకు అంత దారుణమైన ఇబ్బందుల్లో ఉన్నారు? ఎందుకంత
మీరు భయపెడుతున్నారా, లేదంటే మీ భయాన్ని కార్యకర్తల మీద రుద్దుతున్నారా, లేదంటే నాయకుల మీద రుద్దుతున్నారా, లేదంటే మీ నాయకులు ఏమన్నా భయపడి మీ దగ్గరికి రావట్లేదా, లేదంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనట్లేదా? ప్రొద్దునని సార్ మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అంటాడు. అంటే ఏమి అంటే ఒక 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే ఏమైనా తప్ప? ఎందుకు ఎక్కడ లోపం ఉంది? భయం ఎవరికి ఉంది? ఆత్మవిశ్వాసం ఎవరికి లేదు ఇక్కడ? అంటే ఆత్మవిశ్వాసం లేకనే మీ కార్యకర్తలకు కావచ్చు, మీ నాయకులకు కావచ్చు ఆత్మవిశ్వాసం తక్కువైంది. ఈ రోజు ఏదైతే ప్రజా హితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా, ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ రోజు అమరావతికి చట్టబద్ధంగా బిల్లు అయింది. అమరావతి మనకు పర్మనెంట్ రాజధాని, ఎవరు దాన్ని మార్చే సంగతి ఇంకా జరగదు. ఈ రోజు అద్భుతమైన రాజధాని 64,000 కోట్లతో రాజధాని కడుతున్నారు. అదే మీకు ఆత్మస్థైర్యం దెబ్బతీసిందా? లేదు, పోలవరం వచ్చే సంవత్సరానికి పూర్తయితే ప్రజలకు నీళ్ళు ఇస్తే, రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ జిల్లాల్లో మీకు ఓట్లు రావనే ఆత్మస్థైర్యం దెబ్బతిరిందా? లేదు, వైజాగ్ కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావచ్చు విపరీతమైన ఐటీ కంపెనీలు కానీ, లేదంటే లక్షల కోట్లతో ఈ రోజు రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, స్టీల్ కంపెనీలు కావచ్చు ఇలా వస్తున్నాయి కాబట్టి ఇక ఆ ప్రాంతంలో ఓటు రావనే ఆత్మస్థైర్యం దెబ్బతిందా? లేదు, రాయలసీమలో ఇప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రోజు హార్టికల్చర్ జోన్స్ గా ఏర్పాటు చేసి రకరకాల క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి మేలు జరిగే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఆ క్లస్టర్లను డివైడ్ చేసి వారికి మంచి చేస్తున్న వేల కోట్లతో వారికి మంచి చేస్తున్న విషయం తెలుసుకొని మీకు ఆత్మస్థైర్యం దెబ్బతినిందా? ఎక్కడ మీకు మీ నాయకులకు ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్? దానికి మీరు ఆన్సర్ చెప్పాలి ప్రజలకు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అంటే ఏంటి? ఎందుకు అంత భయపడుతున్నారు? దీని మీద ప్రముఖంగా చర్చ జరగాలి సార్. రెండోది, అధికారంలో ఉంటేనేనా మీకు మీ కార్యకర్తలు నాయకులు మీకు పలుకుతారు, ప్రతిపక్షంలో ఉంటే పలకరా? ఇది కూడా ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. సార్ ఈరోజు ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి? అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదంట. ఏం సార్ ఈయన ఏమైనా కలగన్నాడా? జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఆయన ఏమన్నా? ఏమి ఎప్పటికీ అమరావతి పూర్తి కాదని మీకేమన్నా కలొచ్చిందా? ఎందుకు మరి మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు? సార్ ఈ రోజు చట్టబద్ధతగా బిల్ అయింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో 64,000 కోట్లతో ఈ రోజు మనము వర్క్ స్టార్ట్ చేశాము. శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు ప్రతి వారం కూడా 1000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఇంకా కూడా స్పీడ్ పెరుగుతుంది. 2028 జూన్ నాటికి ఈ 64,000 కోట్ల వర్క్ కంప్లీట్ చేసి ఒక అందమైన రాజధాని రూపు సార్, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేదంటే రకరకాలుగా తాగునీటి సదుపాయం కావచ్చు, అట్లాగే ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, అంటే కరెంటు పనులు కావచ్చు, కరెంట్ లైన్లు అండర్ గ్రౌండ్ కేబుల్స్ కావచ్చు, అట్లాగే రకరకాలుగా సార్ ఈరోజు రైతులకి 60,000 ప్లాట్లు ఇచ్చారు. వారికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అట్లాగే మన రాష్ట్రానికి తలమానికమైన అసెంబ్లీ బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగు, హైకోర్టు